షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి మనల్ని అనుదినం కూడా కాపాడుతూ భద్రపరుస్తూ పోషిస్తూ సంరక్షిస్తున్నాడు కదా, ఎంత ధన్యులము. ఈ ఉదయకాల సమయంలో అనుదిన కృపలేఖన భాగం కూడా మనం చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 36వ వచనములో, యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడను. అవును ప్రియులారా, మన సర్వోన్నతుడు సర్వాధికారి మనం సేవిస్తున్న సర్వలోక సృష్టికర్త అయిన ఆ యెహోవా పాడైపోయిన స్థలములు కట్టువాడు, పాడైపోయిన పురములు కట్టువాడు, పాడైపోయిన ప్రాకారములను కట్టువాడు. ప్రియులారా, అవును, మన జీవితాలు కూడా ఒకప్పుడు పాడైపోయిన స్థితిని ఆయన తిరిగి నిర్మించాడు. ఆయనలో యెహోషువ బండ మీద మనల్ని ఆయన తిరిగి నిర్మించుకున్నాడు, ఆయన కట్టుకున్నాడు. అదే మాదిరిగా మన యొక్క కుటుంబాలు కూడా పాడైపోయిన శిథిలమైన స్థితిలో ఉంటే మన కుటుంబాలను కూడా కట్టువాడు, మన పురమును కట్టువాడు, మన దేశమును కట్టువాడు, మన యొక్క సమస్తమును ఆయన కట్టువాడు. కాబట్టి ఆయన అందుకే ఆయన అంటాడు, నేను కట్టువాడను, నేను నిలబెట్టువాడను, నేను స్థిరపరచువాడను, నేను బలపరచువాడను అంటుంటాడు ఆయన. ప్రియులారా, మన జీవితాలలో ఒకప్పుడు మనము కూడా పాపముతో శాపముతో శిథిలమైన స్థితిలో ఉన్న మనలని ఆయన కట్టుతూ వస్తున్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, కట్టువాడైన నేను. కాబట్టి ప్రియులారా, పాడైన ప్రాకారములు కట్టువాడు, పాడైన పురములు కట్టువాడు, పాడైపోయిన స్థలములను ఆయన కట్టువాడు అని ఆయన తను సెలవించుకుంటున్నాడు, తను ప్రత్యక్షమవుతున్నాడు. పాడైన పురములు కట్టి ఆయన అందులో తన మహిమను ఉంచి, ఆ ప్రాకారంలో పురములు కట్టి అందులో మహిమ నుంచి నేను సర్వలోకంకి ఎలోహింనై ఉన్నానని సర్వలోకం జనులు తెలుసుకున్నట్లుగా నేను చేసేదను అంటున్నాడు. ప్రియులారా, ఆయన మహాశక్తి సంపన్నుడు, ఏదైనా చేయటకైన శక్తివంతుడు. కాబట్టి ఇక ఈ స్థలం పనికిరాదు, ఇది శిథిలమైపోయింది, ఈ గృహం శిథిలమైపోయింది, ఈ ప్రాకారం శిథిలమైపోయింది, ఇక పట్టణం శిథిలమైపోయింది, దీన్ని ఎవరు కట్టువారు లేరు అనుకోవచ్చు. కానీ ఆయన కట్టదలుచుకుంటే, ఆయన కట్టించుకుంటే ఆయన కట్టువాడు. కాబట్టి పాడైన స్థలములను కట్టువాడునని నేనే అని తెలుసుకున్నట్లుగా ప్రియులారా, ఆయన మన జీవితాలకు కూడా కట్టుతున్నాడు, కట్టేవాడు. కాబట్టి మన కుటుంబాలలో ఎవరైనా వారి జీవితాలు పాడైన పరిస్థితులు ఉంటే వారిని ఆయన తిరిగి కట్టువాడని మనం ఆయనకు సన్నిధిలో ప్రార్థించాలి. అయ్యా, ఆయన జీవితాన్ని కట్టు, ఇగో ఆ కుటుంబాన్ని కట్టు తండ్రి, మా కుటుంబాలను కట్టు తండ్రి, నా జీవితాన్ని కట్టు తండ్రి అని మనం ప్రార్థిస్తే ఆయన తిరిగి పాడైపోయిన స్థలములను, పాడైపోయిన కుటుంబాలను, పాడైపోయిన జీవితాలను, పాడైపోయిన ప్రాకారంలో కట్టువాడు, నిలబెట్టువాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, అందులో తన మహిమను ఉంచుతాడు. ఆ విధంగా తద్వారా తన మహిమకరమైన పాత్రలుగా, తన మహిమకరమైన పట్టణాలుగా, తన మహిమకరమైన గృహాలుగా ఆయన మలుచుకుంటాడు. అట్టి విధంగా పరమతని మనల్ని నిలబెట్టును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, పాడైపోయిన స్థలంలో కట్టువారని మీరు సెలవిచ్చినారు. అవుడు తండ్రి, తిరిగి మమ్మల్ని మీరు సమకూర్చేవారు మీరేనైనా, మా జీవితాలు కూడా కట్టువారు మీరేనని స్తుతిస్తూ, మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ, మానుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ సతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోషువ కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరచును గాక. ఆమేన్.